మళ్ళీ బిజీ అవుతున్న సమంత, బాలయ్య పక్కన బాస్ బ్యూటీ, స్పీడ్ మీదున్న ఈగల్, ఫారెన్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న కమల్ మూవీ, ముచ్చటగా మూడోసారి కమిట్ అయిన శేఖర్ కమల, అదర కొడుతున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మొన్నటి వరకు బ్రేక్ తీసుకుని వెకేషన్ తో బిజీగా ఉన్న సమంత మళ్లీ ట్రాక్ లో పడుతోంది. రాజ్ డీకే చేస్తున్న సిటాడెల్ హిందీ వెర్షన్ కి సంబంధించి డబ్బింగ్ చెప్తున్న ఫోటో పోస్ట్ చేసింది సమంత. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చింది. ఫిబ్రవరి 9న థియేటర్లోకి వస్తున్న ఈగల్ సినిమా ప్రమోషన్లు స్పీడ్ పెంచింది. ఇప్పటికే సంక్రాంతికి ముందు ఒక రౌండ్ ప్రమోషన్లు చేసిన ఈగల్ మూవీ ఇప్పుడు రకరకాల ఇంటర్వ్యూస్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. కమల్ హాసన్, మణిరత్నం మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ థగ్ లైఫ్ చెన్నై షెడ్యూల్ కంప్లీట్ చేసింది. సైబీరియా, రష్యాలో జరగబోతున్న ఫారిన్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది టీం. శేఖర్ కమ్ముల ఏషియన్ నిర్మాతలతో ముచ్చటగా మూడో సినిమా కమిట్ అయ్యారు. ఇప్పటికే లవ్ స్టోరీతో పాటు ప్రజెంట్ ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో సినిమా చేస్తున్న ఎస్వీపీ ఎల్ఎల్పీ నిర్మాతలు ఇప్పుడు తమ కాంబినేషన్ లో మూడో సినిమాని కూడా అఫీషియల్ చేశారు. సుహాస్ హీరోగా, దుష్యంత్ డైరెక్టర్ గా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. అంతేకాదు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి విజయ్ దేవరకొండ కూడా టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు. ఆహా, డ్రీమ్ ఫార్మర్స్ కాంబినేషన్ లో ఈ మధ్య రిలీజ్ అయిన భామా కలాపం ఫస్ట్ లుక్ మంచి అప్లాజ్ అందుకుంది. ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ అవ్వబోతున్న ఈ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేసింది టీమ్. అప్పర్ డైరెక్షన్ లో అశ్విన్ బాబు, దిగాంగన సూర్యవంశీ జంటగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్. సెట్స్ లో జాయిన్ అయిన అర్బాజ్ ఫోటోల్ని షేర్ చేసింది టీమ్. అధర్వాతో మంచి సక్సెస్ అందుకున్న కార్తిక్ రాజు హీరోగా లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా ఐ హేట్ యు ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లోకి వస్తోంది.